హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ఎన్ గుంటూరు వ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మీకు నాకు అందరికీ ఇష్టమైనటువంటి ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్ని మన ఎగ్ ఫ్రైడ్ రైస్ని మన స్టైల్లో మన స్పైసెస్ యాడ్ చేసి చక్కగా ఇట్లా మనం చేసేసుకుందామండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను బటర్ తీసుకున్నాను, అమూల్ వాళ్ళది బటర్. ఈ బటర్ క్యూబ్స్ అనేవి నేను ఒక 5 యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఫస్టే మనం తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో క్యారెట్ అయినా క్యాప్సికమ్ అయినా ఒక 80% కుక్ అయితే చాలండి, ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. ఇందులోనే ఒక 4 లవంగాయలు యాడ్ చేశాను. వేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ఎప్పుడైనా తొందరగా మగ్గిపోయింది కాబట్టి లాస్ట్కి యాడ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చూసుకుని టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేయండి. నేను రైస్కి సరిపడా ఉప్పు అనేది ఫస్ట్ రైస్లో వేసి ఉడికిచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను ముక్కల దగ్గర సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత గుడ్లు అనేది పగలగొట్టుకోండి. ఇలా మీరు గుడ్లు డైరెక్ట్గా పగలగొట్టవచ్చు, లేదంటే ముందలే ఒకసారి పొరుట్లాగా చేసి పక్కన పెట్టి తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా అయినా బాగానే ఉంది, యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. చక్కగా మీరు టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ మనకి గుడ్డు మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోండి. కారం మేము కొంచెం ఎక్కువే తింటామండి, మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎవరెస్ట్ వాళ్ళది గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇంట్లోదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఒక టేస్ట్ వస్తుంది, దానికి ఒక టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇలా చేశాను, కొంచెం ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్స్ రావాలని. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఆచి వాళ్ళది చికెన్ మసాలా పౌడర్. ఇవి మొత్తం కూడా చక్కగా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత ఫస్టే నేను ఉడికించి పెట్టానండి. ఇది వచ్చేసరికి బాస్మతి రైస్ అనేది ఉడికించి ఆరబెట్టుకోవాలి, అప్పుడు మనం అన్నం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక క్యూబ్ అనేది యాడ్ చేసేసి మన అమూల్ వాళ్ళది బటర్ యాడ్ చేసేసి మొత్తం ఇంకొకసారి మిక్స్ చేశానండి. అంతే అండి, అయిపోయిందండి. ఇక మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరు వచ్చినా కానీ ఈజీగా చేసి పెట్టవచ్చు. అలాంటి ఒక మంచి రెసిపీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఇలా చేసి పెట్టారంటే బట్ వద్దు అనకుండా కమ్మగా తినేస్తారు, అంత బాగుంటుంది. కొంతమంది ఎగ్ మాత్రమే తింటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి. చక్కగా వెజీస్ అన్నీ పోతే మళ్ళీ వెజీస్ తినని పిల్లలకు కూడా ఇలా ట్రై చేయొచ్చు. మీరు ఇంకా ఇందులో బీన్స్ కానీ చాలా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ కొంచెం ఐటమ్స్తో వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము కలుస్తాను. అప్పటిదాకా చూస్తూ ఉండండి.